ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను భారీ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా తాజాగా మరో అడుగు ముందుకేసింది. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మను ఆ విధుల నుంచి తప్పిస్తూ అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీనిపై పలువురు క్రికెట్ పండితులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో సెహ్వాగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ ఏమన్నాడంటే, ముంబై ఇండియన్స్ లాంటి విజయవంతమైన ఫ్రాంచైజీ ఐపీఎల్ 2024కు ముందు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వారు తీసుకున్న నిర్ణయాల్లో హార్దిక్ పాండ్యాను ఆటగాడిగా కొనుగోలు చేయడం వరకు ఓకేగాని అతన్ని కెప్టెన్ గా నియమించడం సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతడు అత్యుత్తమ ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడి ఫిట్నెస్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎప్పుడు ఫిట్ గా ఉంటాడో, ఎప్పుడు గాయాల పాలవుతాడో ఎవరికీ అర్థం కాదు. అద్భుతంగా ఆడుతున్నాడు అని అనుకునేలోపే గాయాల కారణంగా నెలలు క్రికెట్ కు దూరమవుతాడు. చాలా కాలం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆటగాడిని జట్టులో సభ్యుడిగా కొనసాగించినంత వరకు పర్వాలేదు గాని కెప్టెన్ గా నియమిస్తే ఆ ప్రభావం జట్టుపైన ఉంటుంది. ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా గాయపడితే మాత్రం ఎంఐ కొంప మునుగుతుంది. హార్దిక్ ను కెప్టెన్ చేయడం ముంబైకి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.